మన జీవితంలో గోవిందనామం పరిపూర్ణంగా జీర్ణించుకుపోయింది. అందుకే పుట్టిన దగ్గర నుంచి చూడండి, పసిపిల్లలు నాన్న గోవింద గోవిందాను అంటారు. గోవింద వాడి చిన్ని గుండె మీద గోవింద అంటే జోవింద అంటారు. గోవింద వాడు గోవింద అంటే గోవింద అంటాడు అనమాట, తెలియని మాటల్లో. తర్వాత ఎవరన్నా పరీక్ష ఫెయిల్ అయ్యారనుకోండి, ఎరా గోవింద కొట్టిందా, అయిపోయిందనమాట. ఏదైనా ఉద్యోగ వ్యాపారం కనుక పరిపూర్ణంగా పడిపోయిందనుకో, గోవింద గోవింద అంటారు. ఆఖరికి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత పర్యంత కూడా గోవిందనామమే ప్రచారం చేయబడినటువంటిది ఆదిశంకర భగవత్పాదుల చేతన. తర్వాత హర హర మహాదేవ శంభో శంకర అనేటటువంటి మాట ప్రచారం చేసింది జ్ఞానసంబంధ నాయనార్. జ్ఞానసంబంధ నాయనారే ఈ హరహర మహాదేవ శంభో శంకర అనేటటువంటి మాటని ప్రచారం చేశారనమాట. తర్వాత సామాన్య మానవుల దగ్గరకు కూడా గాయత్రి మంత్రాన్ని అందించినటువంటి వ్యక్తి విశ్వామిత్ర మహర్షి. మహాశక్తి సంపన్నుడు, మహా క్రోధమూర్తి అనమాట. ఎందుకంటే సహనంతో ఉన్నంతకాలం కొన్ని పనులు జరగవు. ఈ సందర్భంలో కూడా గౌతమ మహామునిలాగా నన్ను ఎవరేమన్నా నేనేమీ అన్నాను, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారంటే ఈ కలియుగంలో అటువంటి పరిస్థితులకి అటువంటి మనుష్యులకి ఉండదన్నమాట. నిలవనెవరు పక్కన ఉండే జనాలు. కాబట్టి దెబ్బకి దెబ్బే కొట్టాలి అనేటువంటి తత్వంతో విశ్వామిత్ర మహర్షి ఉద్భవించారనమాట. కాబట్టి నేను కూడా సహనంగా ఉంటే ఉండదయ్యా, ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద చూపించు అనేటువంటి లక్షణాలు కనుక ఈ కలియుగంలో ఉంటే నిన్ను పాతాలని దొక్కేస్తారు వాళ్ళు. ఒక చెంప మీద కొట్టేలోపు నువ్వు రెండు చెంపల మీద కొట్టి చూపించు అనేటువంటి లక్షణం విశ్వామిత్ర మహర్షిది. అందుకే ఆయన గౌతమ మహాముని తర్వాత వచ్చిన వాడు అయినప్పటికీ కూడా మొట్టమొదటి ఋషి అయిపోయి కూర్చున్నారన్నమాట గాయత్రి మంత్రానికి. మొట్టమొదటి ఋషి ప్రచారం చేసినటువంటి వాడు కూడా ఆయనే. గాయత్రి మాతలో లీనమైపోయాడు ఏకంగా ఆయన. కాబట్టి ఈయన ఒకనొక సందర్భంలో కౌశికుడు అనబడేటటువంటి మహారాజు గారు, ఈ మహారాజు గారు ఒకసారి తన జైత్రయాత్రని ప్రారంభించి అరణ్యంలో విహరిస్తున్నారన్నమాట. జైత్రయాత్ర అంటే యుద్ధాన్ని ప్రకటించారు. అప్పట్లో ఏముందండి, ఇప్పట్లాగా ఎలక్షన్లు పెట్టడం, అందరూ ఓటింగ్ నిర్ణయం అదే ఉండదు కదా. శక్తివంతుడైనటువంటి రాజు శక్తిహీనటువంటి రాజుగారిని గెలిస్తే ఎవరైతే యుద్ధాన్ని ప్రకటిస్తాడో ఆ యుద్ధంలో గెలిచినటువంటి వాడే మహారాజు. ఆ రాజ్యం మీద పరిపూర్ణ అధికారం ఈయనకే ఉంటుందన్నమాట. ఆ జైత్రయాత్రని ప్రారంభించి ఈయన అరణ్య ప్రాంతాలు విహరిస్తూ ఉన్నాడు విశ్వామిత్ర కౌశికుడు. ఈ మహారాజు గారు ప్రయాణం చేస్తూ ఉండక కొంతకాలానికి ఎంతసేపటికి ఎంత ప్రయాణం చేసినా ఆకలి దప్పికలు సహజం కదండి. నాకు ఎంత బలం ఉన్నా శక్తి ఉన్నా సరే ఒక పూట అన్నం తినకపోతే నీరసం రాదు. ఈ రాజబడులందరికీ కూడా నీరసం వచ్చిందనమాట. మేము జైత్రయాత్ర ప్రారంభించి ఇంచుమించుగా 10 రోజులు అయిపోయింది, ఆకలి దప్పికలు ఉన్నాయి, మీ వంటి మహారాజు కూడా కళ్ళు తిరిగిపోతున్నాయి, మనకి ఎక్కడైనా ఇంత అరణ్య ప్రాంతానికి వచ్చాం, మనం పట్టెడు ముద్ద దొరకటం లేదు, ఏ పండు ఫలం కూడా ఈ అరణ్యంలో మనకి దొరకటం లేదు, ఎలాగయ్యా స్వామి అని చెప్పారు. ఎదురకుండా ఏదో ఆశ్రమం ఉంది, ఆశ్రమానికి వెళ్ళి చూద్దాం, కనీసం మంచినీళ్ళన్నా ఉండకపోతాయా అని ఆశ్రమంలోకి వెళ్ళారనమాట. ఆ ఆశ్రమంలోంచి వశిష్ఠ మహర్షి వచ్చారనమాట. వశిష్ఠ మహర్షి మనకి రామాయణం మొత్తాన్ని అంతటిని కూడా మలుపు తిప్పేసినటువంటి వ్యక్తులు ఈ ఇద్దరు కూడా. రామాయణం మొత్తానికి ఈ యొక్క రఘువంశానికి మొత్తానికి కూడా కులగురు ఎవరయ్యా అంటే వశిష్ఠ మహర్షి. రామచంద్రమూర్తి అంతటి ఖ్యాతిని, పేరు ప్రతిష్టల్ని సాధించడానికి కారణం ఎవరయ్యా అంటే విశ్వామిత్ర మహర్షి. అందుకే రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షి పేరు కానీ వశిష్ఠ మహర్షి పేరు కానీ చెప్తే సాష్టాంగం పడిపోతాడు అనమాట. దండం ఎలా పడుతుందో అలా పడిపోతాడు అనమాట. అందుకే మనకి దండం అనేటువంటి పేరు ఉంటుంది అనమాట. దండాలయ్య అంటారు చూసారా. దండాలయ్య అంటే ఎందుకంటారు తెలుసా అండి. దండం అంటే కర్ర కదండి, దండించేది దండం. కాబట్టి నిన్ను అనుగ్రహించే గురుస్వరూపం ఏదైనా ఉంటే ఒక కర్ర ఎలాగ పడిపోతుందో అలాగ పడిపో ఆయన ముందు. కాబట్టి అలా పడిపోతే ఆయన అనుగ్రహించి తీరుతాడు. దండం ఎలాగైతే పడిపోతుందో ఆయనకి దండం కనుక పెట్టినట్టయితే ఆయన అనుగ్రహించి తీరుతాడయ్యా అనేటటువంటి మాట దండం అనేటువంటి పేరుతో వచ్చిందనమాట. దండాలయ్య అంటారు చూసారా, ఆ పేరు. కాబట్టి ఆశ్రమానికి వచ్చారనమాట. కాబట్టి మహానుభావ రండి అని చెప్పి ఈ యొక్క మహారాజు గారిని ఈయన పిలిచారనమాట. పిలిచి సమస్తమైనటువంటి అందరికీ ఆసనాలు వేసి కూర్చోమన్నారు. మహానుభావ, దాహం తీర్చుకోవడం కోసం మీ ఆశ్రమం చూసి వచ్చాం. ఏది నువ్వుతే చెరువు ఉంటుంది కదా, ఇంతమంది సైన్యం నా వెంబట వచ్చేసి కొన్ని వేల మంది వచ్చారు నా వెంబట. కనీసం వీళ్ళు దాహం తీర్చుకోవడానికి మంచినీళ్ళు ఉంటే ఇవ్వండి అయ్యా అని చెప్పి రాజుగారు అడిగారు అనమాట. కౌశికుడు అడిగేసరికి మంచినీళ్ళు కర్మ మహానుభావ,
అందరికీ భోజనాలు చేసే వెలుదురు మా ఆశ్రమంలో. చక్కగా రండి అని చెప్పారు. పర్వాలేదులే అయ్యా, నీ చిన్న కుటీరం ఇంతే ఉంది. ఆ ఉన్న కుటీరంలో నువ్వు మా అందరికి ఏం భోజనం పెడతావు? కాబట్టి భోజనాలు కానీ వద్దులే కానీ మంచినీళ్ళ వరకు ఇవ్వు, దాహం తీర్చుని వెళ్తామని చెప్పారు. లేదు లేదు, భోజనం చేసేవాళ్ళు ఎవరైనా అది భోజన వేళకు వచ్చారంటే అతిథుల్ని పంపించేస్తారా? అతిథో స్వయం విష్ణు కదూ. కాబట్టి అందరికీ భోజనాలు పెట్టే వెళ్తాం, నీకే కాదు. సరే అందరికీ భోజనాలు పెడతామని కూర్చోమన్నారు. సరే వద్దులేవా అంటే ఈయన వినలేదు. సరే ఈ ఏం భోజనం పెడతారు, ఈ ఋషి దగ్గర ఏముంటాయి, ఏదో మహా అయితే మజ్జిగ నీళ్ళు ఏవో ఉంటాయి అనుకున్నాడు అనమాట. వెంటనే ఆయన అందరికీ విస్తరలు వేయమన్నారు. విస్తరలు వేయమని తన పశువుల పాకలోకి వెళ్ళారనమాట. వెళ్ళి అక్కడ కామధేను యొక్క కూతురు ఉందన్నమాట. కామధేను కూతురు గోజు రూపంలో ఉన్నది ఆవిడ, నందిని ఆ గోవు పేరు. ఆ నందిని దేనువు దగ్గరికి వెళ్ళి ఆవిడ నమస్కరించి, అమ్మ నందిని, మన ఆశ్రమానికి వాళ్ళ రోజున ఇంతమంది అతిథులు వచ్చారు, అంతమంది అతిథులకి కూడా నువ్వు భోజనం పెట్టాలి అన్నారు. నమస్కరించుకున్నారు. వెంటనే ఆ అతిథులందరికీ కూడా ఆ నందిని ఏమి చేసింది అంటే తన మనసులో సంకల్పించినంత మాత్రం చేత వచ్చిన వాటి వాళ్ళందరికీ కూడా విస్తరాకులో తన ఎప్పటి నుంచో తినాలని కోరిక ఉండిపోయింది చూసారా, ఆ పదార్థం ఎదురకుండా ప్రత్యక్షమయ్యేదనమాట. అతనికి ఎప్పటి నుంచో ఈ అల్లము పచ్చిమిర్చి వేసినటువంటి వంకాయ కూర తినాలని కోరిక, అతని విస్తరాకులు అది కనిపించిందనమాట. వేరొక అతనికి మంచి దిట్టంగా ఉన్నటువంటి మేకపోతను వేసి మాంసం తినాలని కోరిక, అతని విస్తరణ అది కనిపించిందనమాట. షడ్రసోపేతమైన విండి ఎవరెవరికి ఏ పదార్థాలు తినాలో ఆ పదార్థాలుగా ఆ విస్తరాకులు కనిపించినాయి అనమాట. ఒకటి కాదు, షడ్రసోపేతమైనటువంటి విండు పెట్టిందనమాట ఆ నందిని దేనువు. ఎంత రుచికరంగానో ఉన్న ఇంచుమించుగా కొన్ని వేల మందికి పెట్టింది ఆ గోవు, నందిని గోవు. పెట్టేసరికి మహారాజు గారికి మనసులో ఆలోచన, ఇంతమందికి అన్నం పెట్టిందని కృతజ్ఞత కాకుండా ఈయన ఒక ప్రశ్న వేశారు. చక్కగా భోజనాన్ని పూర్తయిపోయిన తర్వాత వశిష్ఠ మహర్షి ఈ మహారాజు గారు ఎదురు బదురు కూర్చున్నారన్నమాట. మహానుభావ మహారాజా, నీ దగ్గర ఇంతటి శక్తివంతమైనటువంటి గోవు ఉంది కదా, దానిని నాకు ఇచ్చావనుకో, నా శక్తి అది నా దగ్గర ఉంటే ప్రజలందరికీ అన్నం పెట్టచ్చయ్యా, అది అన్నం పెట్టేటటువంటి శక్తి దానికి ఉంది, నేను చూశాను, కాబట్టి అది నాకు ఇచ్చేసి నేను అందరికీ అన్నం పెట్టేటువంటి కార్యక్రమం నేనే చేస్తాను చెప్పారు. యథార్థమే మహారాజా, మీరు చెప్పింది నిజమే, కానీ అందరికీ భోజనాలు సమకూర్చగలిగినటువంటి శక్తి ఆ గోవుకి కూడా ఉంది. కానీ ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకు ఉపయోగపడితేనే ఆ వస్తువు యొక్క విలువ. ఏదైనా సరే నీకు ప్రీతికరంగా ఉంది కదా, నీకు చాలా ఇష్టం కదా అని చెప్పి ఏ పదార్థమైనా సరే 10 సార్లు తినేసి విరక్తి చెందుతుందన్నమాట. కష్టపడకుండా ప్రజలకి గనక ఏ కష్టమూ లేకుండా దానాలు ఇచ్చేసామనుకో, ఎవ్వడు ఏ పని చేయడు అనమాట. ప్రతి వాడికి అడిగిన వాడికి సహాయం చేసి, అడగని వాడికి సహాయం చేసి, అర్హుడు ఉన్నవాడికి సహాయం చేసి, అర్హుడు లేని వాడికి సహాయం చేసామనుకో, కొంతకాలానికి అందరూ కూడా బద్ధకస్తులు అయిపోతారనమాట. కాబట్టి ప్రతి వాడికి ఉద్యోగం చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి ఉద్యోగం చేసి తీరాలి. నీకు ఉద్యోగ వృత్తి కల్పిస్తాను నేను, ఉద్యోగం వచ్చేంతవరకు మా ప్రభుత్వమే ఫలానా ఇన్ని వేల రూపాయలు నీకు ఇస్తుంది అంటే వాడు ఇంకా ఉద్యోగం ఎందుకు చేస్తాడండి? అందరికీ ప్రతి వాడికి పింఛన్లు ఇచ్చేస్తారంటే వాడు డబ్బులకు అలవాటు పడినటువంటి వాడు ఇంకెందుకు ఉద్యోగం చేస్తాడు, ఎందుకు పని చేస్తాడు వాడు? కాబట్టి పని చేసే లక్షణం ఉన్నటువంటి వాడు పని చేసి తీరాలి. వాడు అందరికీ ఉచితం అనేటువంటిది ఎప్పుడూ ఉండకూడదయ్యా. వాడికి దేహంలో పనిచేసే లక్షణం ఉంటేనే, లక్షణం ఉంది కాబట్టి వాడు పని చేసి తీరాలి. వాడు అందరికీ ఇచ్చేస్తాను, అందరికీ నేను పెట్టి పోషించి చేస్తానంటే ఇంకెందుకు పని చేస్తారు మహానుభావ? కొంతకాలాన్ని మొత్తం శూన్యమైపోయి తీరుతుంది. కాబట్టి అర్హత ఉన్నటువంటి వాడికి మాత్రమే, యోగ్యుడైనటువంటి వాడికి మాత్రమే నువ్వు అది అందజేయాలి తప్ప